ఒక పల్లెటూరు. అక్కడే 12 ఏళ్ల జ్యోతి చదువుకుంటోంది. తల్లిదండ్రులు కూలీలుగా పని చేస్తారు. కానీ జ్యోతికి చదువు మీద ప్రాణం. రోజూ పుస్తకాలు పట్టుకుని పాఠశాలకు పరుగులెడుతుంది. కానీ గ్రామంలో గిరిజన పిల్లలు చదవడం లేవనుకుంటారు. పాపం బడికి ఎందుకు అనే ప్రశ్నలు ఎక్కువ. ఒక రోజు స్కూల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవం. టీచర్ చిన్నారులకు అంబేద్కర్ జీవితం గురించి చెబుతుంటారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తక్కువ వర్గానికి చెందినవాడు. కానీ చదువు ద్వారా దేశం మార్చిన మహానుభావుడు. ఆయన వ్రాసిన భారత రాజ్యాంగం మన హక్కులను రక్షిస్తుంది. జ్యోతి ఆశ్చర్యంగా విన్నది. ఇంటికి వెళ్ళిన వెంటనే తల్లిని అడిగింది. తల్లి, అంబేద్కర్ గారు కూడా మనలాంటివారేనా? తల్లి కన్నీటి కళ్లతో తల ఊపింది. అవును అమ్మా, మనం చదువుకుంటే ఆయన కల నిజం అవుతుంది. ఆ రాత్రి జ్యోతి కలలో అంబేద్కర్ని కలుస్తుంది. ఆయన తెల్ల వస్త్రధారణలో, పుస్తకం చేతిలో. ఆయన మాట్లాడుతారు. జ్యోతి, నీ జ్ఞానం కోసం పోరాడవు. నీ చదువు, నీ కష్టం నిన్ను మారుస్తుంది. నీ మీద ఆశలు ఉన్నాయి. ఆ కలతో జ్యోతి లేచి, మరింత ఉత్సాహంతో చదవడం మొదలు పెడుతుంది. స్కూల్లో ఎప్పుడూ మొదటి స్థానం. ఉపాధ్యాయులు ఆశ్చర్యపోతారు. గ్రామం కూడా మారుతుంది. ఇతర పిల్లలు ఆమెను చూసి చదువులో చేరుతారు. చివరగా స్కూల్ ఫంక్షన్లో జ్యోతి స్పీచ్ ఇస్తుంది. డాక్టర్ అంబేద్కర్ గారు నాకు ఓ జ్యోతి చూపించారు. అదే జ్యోతి ఇప్పుడు మీ అందరిలో నింపాలనుకుంటున్నాను. చదువు మన హక్కు, మన భవిష్యత్తు. కథ ముగిసే సన్నివేశంలో ఆకాశంలో అంబేద్కర్ ఫోటో ముందు దీపం వెలుగుతుంది. బ్యాక్ గ్రౌండ్ లో మాటలు. జ్ఞానమే మార్పు, చదువే శక్తి. అంబేద్కర్ స్ఫూర్తిగా మారుదాం.